గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ ఆయన కుటుంబానికి అధికారం దక్కనీయనని శపథం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి తోలు తీస్తానంటున్నారు. అయితే కేసీఆర్ వి సోయలేని మాటలు, స్థాయి లేని విమర్శలు. గతంలో తనను తన కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాం, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చాం, కంటోన్మెంట్ లో బండ కేసు కొట్టాం, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బోరబండలో బండ కింద పాతి పెట్టినమంటూ అటు సీరియస్ గా సీఎం రేవంత్ రెడ్డి అయితే అయ్యారని చెప్పొచ్చు. అయితే మరోవైపు సీఎం వ్యాఖ్యలపై అటు బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలోనే మండిపడుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి చేరుతుందని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు కేసీఆర్ మాట్లాడారు, దానికి కౌంటర్ గా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిన్న సభలో మాట్లాడడం జరిగింది. ప్రతి మాటకి పింటు అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్ గా కౌంటర్ అయితే ఇచ్చారు. సీఎం అటు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డిని అయితే ఆయన పేరు కానీ ఆయనకు సంబంధించి ఏది కూడా తెలియలేదు, కానీ ప్రభుత్వాన్ని అయితే విమర్శించారు. కానీ ఈసారి మొన్నటి వరకు మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటలకి అందరూ రియాక్ట్ అయ్యారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి అయితే రియాక్ట్ కాలేదు. కానీ నిన్న ఆయనే డైరెక్ట్ వచ్చి ప్రతి మాటకి ప్రతి లైన్ కి క్లియర్ గా అయితే కౌంటర్ అయితే ఇచ్చారు. సో దీని గురించి రాజకీయం మరింత వేడెక్కుతుంది. అటు తెలంగాణలో చలి ఒక సైడ్ సింగిల్ డిజిట్ ఉంటే, తెలంగాణలో ఈ పాలిటిక్స్ మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. ఎస్, ఇది అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ అంశం సంబంధించి ఈరోజు మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ మల్లేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు ఉన్నారు, అండ్ సునీతారెడ్డి గారు ఉన్నారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, మానవతరాయ్ గారు. సో సీఎం మాజీ సీఎం ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు, ఏంది ఇదంతా? ఇప్పుడు ఏందంటే ఏం లేదు, ఆయన వచ్చి రాక ఒక సంవత్సరం తర్వాత బయటకు వచ్చి కుంభకర్ణులు లెక్క నిద్రపోయి తోలు తీస్తా అనే మాటలు మాట్లాడిండు. అసలు మాజీ ముఖ్యమంత్రివా నువ్వు? మటన్ కొట్టు మస్తానువా? తోలు తీసేది ఎవరు తీస్తారండి? మేకతోలు, గొర్రె తోలు. మటన్ షాప్ వాళ్ళు, మటన్ కొట్టోళ్ళు తోలు తీస్తారు. అది వాళ్ళ వ్యాపారం, అది వాళ్ళ వృత్తి. ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇంత అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి జాగ్రత్తగా నిబద్ధతగా పనిచేసుకుంటూ ఇవాళ తలసరి ఆదాయాన్ని 4 లక్షల, ప్రతి ఒక్కళ్ళ తలసరి ఆదాయాన్ని 4,30,000 వరకు తీసుకుపోతుంటే, రాష్ట్రంలో నిర్మాణాలంటే ప్రాజెక్టులే కాదు, క్రీడా యూనివర్సిటీని, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీని, యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కేంద్రం నుంచి నిధులు రాకున్నా రాష్ట్రాలు ఎట్లా ఎదగాలో, పెట్టుబడులు తీసుకురావాలో అనే విధంగా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకుపోతుంటే, కనీసం వరదలు వచ్చినప్పుడు రాలేదు, ఒక ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించలేదు. అదేవిధంగా బీసీల రిజర్వేషన్లు పెద్ద యుద్ధం జరుగుతుంటే తెలంగాణలో 42% రిజర్వేషన్లు సాధన కోసం బీసీలంతా ఏకమై పోరాటం చేస్తుంటే కనీసం బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు. అట్లాంటి ఆయన ఒకేసారి బయటకు వచ్చేసి ఇంకేముంది తోలు తీస్తా, మీ దద్దమ్మలంటే మరి నువ్వు సన్నాసివా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు బండబెట్టినావు? డిండి, కోయిల్ సాగరు, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులు ఎందుకు బండబెట్టినావు? మరి ఎవరు ఈ పనులు చేసేది? సన్నాసులే చేస్తారు. దద్దమ్మలు ఎట్లా? నువ్వు దద్దమ్మంటే నీ సన్నాసి అంటాం మేము. అంటే ఒక స్థాయిలో ఉన్నట్టే. ఆయన అంటే గౌరవమే మాకు. తెలంగాణ తీసుకొచ్చిండు, కొట్లాటంలో మేమంతా గౌరవిస్తాం. కానీ హుందాగా ప్రతిపక్ష నాయకుడు పాత్ర సంవత్సరం తర్వాత బయటకు వచ్చి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా చేయాల్సిందంత 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ నుంచి కృష్ణా జలాల నుంచి చుక్క నీరు తీసుకురాకపోగా తెలంగాణ ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసిండు కృష్ణా జలాల్లో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈయన చట్టాపట్టాలు వేసి తిరుక్కుంటూ వాళ్ళ ప్రాజెక్టులకు సహకరించిండు. అదేవిధంగా కృష్ణా జలాలు ఇలా శాపం అయిపోయింది. ఏం చేసిన ఒప్పందం తాత్కాలిక ఒప్పందమైనా నిన్ననే అదే కొనసాగుతున్న ఒప్పందం అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్తుంది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీలు వాడుకోవాల్సి ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను సంతకం పెట్టి ఒప్పందం చేసుకొని తెలంగాణకు ద్రోహం చేసింది. కృష్ణా జలాల్లో వాటాను తగ్గించింది కేసీఆర్ కాదా? మరి అప్పుడు ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదు? తెలంగాణ ప్రజలకు ఎందుకు క్షమాపణ చెప్పలేదు ఆ విషయంలో? మళ్ళా తీరా కాంగ్రెస్ మీద నెడతారా? అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఆంధ్రాకు రాయలసీమకు తరలిపోయిన నీళ్లు ఎన్నంటే ఉమ్మడి రాష్ట్రంలో మాట్లాడేది 720 టీఎంసీలు. అదే కేసీఆర్ గారి పరిపాలనలో 1428 టీఎంసీలు తరలిపోతుంటే నిద్రపోయినవని అడుగుతున్నా. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కనిగిరిపోయి రోజా రొయ్యల పులుసుకు చేపల కూరకు తాకట్టు పెట్టినటువంటి గనుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అసలు ఆయనకు మాట్లాడే
నైతిక అర్హత లేదు. దక్షిణ తెలంగాణను ఎండబెట్టిండు, ఏ ప్రాజెక్టులో కూడా పనిచేయలేదు. 27,000 కోట్లు తగలబెట్టి పల్లమూరు రంగారెడ్డికి చుక్క నీరు ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చి ఆ కాలువలు దవ్వుకుంటూ 7,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో దక్షిణ తెలంగాణని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఈ ఖమ్మం జిల్లాలని సస్యశ్యామలం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఇలా తట్టుకోలేక ఏదో కలుగులో దాక్కున్న ఇలక లెక్క బయటకు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచిగా. మేమే అన్నాం, రమ్మంటున్నాం, కానీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. అంటే మీరు మీ పార్టీ కార్యాలయానికి సంవత్సరం తర్వాత వస్తారు, కానీ అసెంబ్లీకి మాత్రం రారు. అసెంబ్లీకి వచ్చి చర్చ పెడితే అసలు భాగవతం మొత్తం బండారం, గతంలో చేసిన తప్పులు, అప్పులు అన్ని బయటపడతాయి. కాబట్టి అసెంబ్లీకి రాలేక, బయటికి రాకపోతే ప్రజల్లో విశ్వాసం అసలే కోల్పోయారు. ఇంకా పూర్తిగా సంపూర్ణంగా కరెక్టే. మీరు అన్ని పాయింట్స్ గురించి ఒకసారి క్లారిటీ తీసుకుందాము. కానీ ఒకటి ఏంటంటే మానవతరాయ్ గారు, ఇప్పుడు అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాటలు కాస్త వినదగ్గట్టుగా ఉంటుండే, వినసొంపుగానే ఇలాంటి మాటలు అయితే మాట్లాడిన దాఖలాలు కనిపి సీఎం అయిన తర్వాత ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ తొండలేయడం ఏంటి, అసలు ఈ చీరడాలు ఏంటి, ఇలాంటి మాటలు ఒక రకంగా బాలేవని చాలా మంది పబ్లిక్ కూడా ఒపీనియన్. ఏంటంటే మేడం, ఇప్పుడు జనానికి అర్థమవుతుంది, జనానికి ఆ భాష, వ్యవహారిక భాష, తెలంగాణ సమాజంలో మాట్లాడుకునే భాష. అంటే భాష నేను కాదనట్లే, సీఎం స్థాయి వ్యక్తి ఇట్లా మాట్లాడడం ఇది కరెక్టా? అంటే ముళ్ళును ముళ్ళుతో తీయాల. దాని సమాధానం ఏంటంటే, ఆయన ఇప్పుడు తోలు తీస్తా అనేది ఎవరు మటన్ కొట్టు మస్తాను మాటలు ఎందుకు మాట్లాడాలి చెప్పండి? మటన్ కొట్టు మస్తాను మాట్లాడిండు కాబట్టి ఆయన కొంచెం ఘాటుగా స్పందించాడు. ఒక ముఖ్యమంత్రి సస్తాడు, బొంద పెడతాడు, ఇట్లాంటి మాటలు సీఎంఏ కదా, ఆయన కూడా మర్యాద ఇవ్వాలి కదా. అందుకే కదా ముళ్ళును ఆయన గుర్తు పెట్టుకుని రాజకీయాల్లో ఒక నిమిషం అండి, ఒక నిమిషం మానవతరాయ్ గారు, ఒక నిమిషం. బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్ అండి. పావని గౌడ్ గారు ఒక నిమిషం మీరు ఆగండి. పావని గౌడ్ గారు ఒక నిమిషం అండి. అంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది, మీరు ఆగండి. మానవతరాయ్ గారు మాట్లాడతారు. ఎస్ మానవతరాయ్ గారు. ఇప్పుడు రాజకీయాల్లో జాతిపిత మహాత్మా గాంధీ, దేశం మొత్తానికి మహాత్మా గాంధీ. రాజకీయాల్లో భూతిపిత అంటే కేసీఆర్ గారు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఆ ముళ్ళుతోనే తీసిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చున్నాడు. ఆయన ఎట్లా మాట్లాడితే అదే విధంగా సమాధానం చెప్పిండు, అది ప్రజలకు నచ్చింది. కాబట్టి నిన్న కూడా ప్రెస్ మీట్కి వచ్చి దద్దమ్మ ప్రభుత్వాన్ని పట్టుకొని దద్దమ్మ ప్రభుత్వం అంటే మరి సన్నాసి మాజీ ముఖ్యమంత్రి అంటాం మేము. దద్దమ్మ అంటే మాటకు మాట కప్ప చెల్లు చేయాల్సిందే. ఇది ఒక చెంప కొడితే ఇంకో చెంప కాదు. ఎందుకంటే ఆయన చేసిన వ్యవహారాన్ని ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఏమైంది, ఆయన వచ్చి మాట్లాడి ఆయన గోతిని ఆయనే తీసుకున్నాడు, ఆయన బండారాన్ని ఆయనే బయట పెట్టుకోండు. అనవసరంగా ఏదో అనుకున్నాడు. మనం ఏమనుకున్నాం, ఏదో కొత్తదనం మాజీ ముఖ్యమంత్రి గారు సంవత్సరంన్నర తర్వాత కుంభకర్ణం లెక్క పడుకొని బయటకు వచ్చిండు. అంటే ఏవో కొత్త విషయాలు మాట్లాడతాడు. బీసీల గురించి మాట్లాడి నరేంద్ర మోడీ గుండెల్లో నిద్రపోయే విధంగా బీసీల 42% రిజర్వేషన్లు సాధిస్తారని మనం అనుకుంటే, ఏనుగమ్మ ఏనుగు ఎంత పెద్దగా శబ్దం వస్తుందని చూస్తే తుస్సుమన్నట్టుంది కథ. ఏమన్నా కొత్తనం అందులో పాత సీసాలో కొత్త సారా పోసినట్టు మన తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టే విధంగా సెంటిమెంట్ రెచ్చగొడితే నమ్ముతారు ఎవరన్నా? తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిన తర్వాత, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఇంకా నువ్వు ఆ పాత మాటలు మాట్లాడితే, పాశ్చితకాయ పక్క మాటలు మాట్లాడితే ఎవరైనా నమ్ముతారా? అపరిచితుడు లెక్క మాట్లాడిండండి, రాము లెక్క మాట్లాడిండు, మర్చిపోవటం గతాన్ని మర్చిపోయిండు, మళ్ళీ ఏదో మాట్లాడతాడు. సరే ఒక్క నిమిషం అండి, మానవతరాయ్ లెక్క మాజీ ముఖ్యమంత్రి మాట్లాడారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. ఎస్ పావని గౌడ్ గారు గుడ్ మార్నింగ్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ కి కేసీఆర్ సిద్ధమేనా? అంటే ఇప్పుడు ఏదైతే మీడియా పాయింట్ కి వచ్చి మాట్లాడడము, ఓకే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలు, సరే మాట్లాడుతున్నారు, అంతా బానే ఉంది. కానీ మీకు దగ్గర ప్రతి మాటకు కూడా కౌంటర్ వచ్చింది. సరే ఏదైతే ఎంత ధైర్యంతోనే అటు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రాని పిలుస్తున్నారు, ఎంత ధైర్యంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు, అంతే ధైర్యంగా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఆ తోలు తీస్తా ఇవన్నీ మాటలు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అంటే తోలు తీస్తామంటే నిజంగానే తోలు తీస్తామని కాదు, మీరు అన్న మాటలకు ప్రతిదానికి వాళ్ళు చేస్తున్న వైఫల్యాలు, ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు అన్ని కూడా మీరు అసెంబ్లీలో ఎండగట్టచ్చు. ఆ రకంగా మీరు తోలు తీయచ్చు. అసెంబ్లీలో చేసినా అదొక చట్టబద్ధంగా ఉంటుంది. సో ఏంటి ఆయన సవాళ్ళు మీరు స్వీకరిస్తున్నారనుకోవచ్చా, వస్తున్నట్టు అనుకోవచ్చా 29కి? పిచ్చి కుక్కల సవాలుకు, పిచ్చోళ్ల సవాలుకు వచ్చే అంత హీనుడు దీనుడు కాదండి కేసీఆర్ గారు. ఆయన సింహము.
ఆయన చిల్లరగాళ్ళతోటి చర్చకు రాడు, చిల్లరగాళ్ళతోటి మాట్లాడాడు. ఇంకొకటి ఎంత చిల్లరగాళ్ళు అనేది నిన్న ప్రెస్ మీటింగ్ చూసినాక, అదే ప్రసంగం చూసినాకనే ఒక సభ పెట్టుకొని, పాలమూరులో సభ పెట్టుకొని నీళ్ల గురించి మాట్లాడాలి, నీటి హక్కుల గురించి మాట్లాడాలి, లేకపోతే కేసీఆర్ గారు ద్రోహం చేసిండి, ఒక గివ్వి పలానా డేట్స్ కి ఇక్కడ గివి వేసిండు అని చూపెట్టాలి. కేసీఆర్ గారి మీద బురద జల్లడమే పనిగా పెట్టుకొని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన చావు కోరుకుంటున్న నీచుడు, హీనుడు, దీనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులండి. ఇంకొకటి, అసలు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రమే ఈ రేవంత్ రెడ్డి అనేటైన ముఖ్యమంత్రి సీట్ లో ఎక్కడం అండి. అది కుక్క తోలు తెచ్చి 7 ఏళ్లు ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు కాదన్నట్టుగా ఏం మాట్లాడుతున్నాడండి. పాలమూరు రంగారెడ్డికి ఎవరు ద్రోహం చేసిండ్రు? కేసీఆర్ గారా ద్రోహం చేసిండ్రు? ఎవరు ద్రోహం చేసిర్రు? చంద్రబాబు నాయుడు, నీ గురువు కదా, నీ చంద్రబాబు నాయుడు కదా. ప్రతి ప్రాజెక్టుకు అడ్డుపుల్ల పెట్టుకుంటా, ఆటంకాలు చేసుకుంటా, డిండి ప్రాజెక్టుకు ఎక్కడెక్కడ అనుమతులు రాకుండా కేంద్ర ప్రభుత్వంలో, అక్కడ కేంద్రంలో సుప్రీంకోర్టులో కేసులు వేసింది మీరు కదా. నేను ఢిల్లీలో లీగల్ సెల్ లో పనిచేసినప్పుడు వీళ్ళు ఎన్ని కేసులు వేసిండ్రంటే, నేను అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కేసులు చూసేదాన్ని, వీళ్ళు ఎన్జిటీల కేసులు వేసేటోళ్ళు, ఇంకొకటి పర్యావరణ దాని గురించి కేసులు వేసేటోళ్ళు, భూముల గురించి నిర్వాసితుల గురించి కేసులు వేసేటోళ్ళు, ప్రతి ఒక ఇటుక తీద్దామంటే, ఒక పని చేపడదామంటే కేసులు. హరీష్ అన్న రాత్రికి తెలంగాణలో ఉండేటోడు, మళ్ళా ప్రొద్దున వరకు మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఆ కేసులన్నీ చూసుకొని ఎన్ని అనుమతులు తీసుకొచ్చిండ్రో మీకు తెలియదా? ఎన్ని ఖర్చులు పెట్టి చేసిండ్రో మీకు తెలియదా? అసలు చంద్రబాబు నాయుడు మోకాల కింద ఉన్న వ్యక్తిని నీటిపారుదల సలహాదారునిగా నియమించుకున్నది ఎవరండి? ఈ రేవంత్ రెడ్డి కాదా? అసలు ఎన్ని కేసులు వేస్తే ఎన్ని అనుమతులు తీసుకొచ్చినాం అనేది నిజం కాదా? పర్యావరణం నుంచి ఒక్క నిమిషం అండి, ఇందాక మానవత రాయ్ గారు మాట్లాడిండ్రు తట్టెడు మట్టెత్తిపోయలేదని. ఏదుల పంప్ హౌస్ వట్టెము కొట్టుకపోతే వీళ్ళు కదా ఇప్పటి వరకు రిపేర్ చేయలేను, పంప్ హౌస్ కొట్టుకపోతే. అటవీ శాఖ అనుమతులు తేదీ 2019/1/25 తేదీగా అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర విద్యుత్ ప్రాతిపదిక సంస్థ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర భూగర్భ జల బోర్డు నుంచి అనుమతులు తీసుకొచ్చారు. కేంద్ర పర్యావరణ అనుమతికి కేంద్ర పర్యావరణంలో అటవీ మంత్రిత్వ శాఖకు సిఫార్సులు లేఖలు రాశారు. ఇవన్నీ కనబడతలేవు. అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 70 మండలాలకు 1222 గ్రామాలకు తాగునీరు అందించే పథకం అండి. పాలమూరులో పుట్టి, పాలమూరులో పెరిగి, పాలమూరు బిడ్డనని చెప్పుకునే నల్లమల్ల పుల్లి నిన్న పాలమూరు గురించి ఎందుకు మాట్లాడలేదండి? నీ గురువు సలహాదారుని నీటిపారుదల సలహాదారునిగా నియమించుకోవడం నీకు పాలమూరు మీద ఉన్న ప్రేమ కనబడుతుందా? ముళ్ళుతోటిది అన్నట. పిచ్చోళ్లను పిచ్చోళ్ల చేతులతోటే అన్నియాలి, పిచ్చు కుక్కలను రాళ్ళందుకునేది అన్నాలి. రేపు ప్రజలు ఒకటి పావని గారు, ఒక పాయింట్ క్లియర్ గా స్పష్టంగా విమర్శ ఉంది. ఏంటి అంటే కూడా, సరే మీరున్న పాలన టైంలో కృష్ణా జలాల గురించి మీరు ఎప్పుడు కూడా ఫైట్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలోకి రాగానే కృష్ణా జలాలు అంటూ కూడా మీరు మాట్లాడుతున్నారు. ఏంటి మరి ఈ నీళ్ల గురించి అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అన్న పాయింట్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు కృష్ణా జలాల గురించి మాట్లాడలేదు అని చెప్పేటోళ్ళు ఎవరండి? మాట్లాడలేదా? ఇవి ట్రిబ్యునల్ కు మేము రాసిన లేఖలు కదా, కృష్ణా ట్రిబ్యునల్ కు మేము రాసిన లేఖలు కాదా? అసలు మా నీళ్ళేంది, మా వాటా ఏంది, మాకు ఇయ్యాల్సిన ఏంది అనేసి లేఖలు కాదా? అసలు ఇప్పటి వరకు ఒక్క టీఎంసీని కూడా ఎందుకు ఎత్తిపోయలేదండి? ఆల్రెడీ నార్లాపూర్ పంప్ హౌస్, ఏదుల, వట్టెము, కరివేన, ఉద్దండపూరు 95% 100% రిజర్వాయర్లన్నీ తయారు చేసి పెట్టుకున్నారు. ఆ రిజర్వాయర్ లా మొన్న వరద పోతుంటే, శ్రీశైలం నుంచి వరద పోతుంటే ఒక్క టీఎంసీ వాటర్ ను కూడా ఎందుకు ఎత్తిపోయలేదు? ఎక్కడికి పోయినా ఆ నీళ్లు? బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం ఆయన నీళ్లు ఎత్తకపోతుంటే చూసుకుంటా మంగళారతిలు పట్టింది వీళ్ళు కదా అండి. ఒకలేమో బీజేపీ వాళ్ళు పోతిరెడ్డి పాడకు పొక్క కొడితే మంగళారతి పట్టిర్రు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే కేసీఆర్ గారే చేసిండ్రు, కేసీఆర్ గారే మీదనే ఇదంతా అది ఇదని చెప్తున్నారు. ఇంకొకరు అసలు వీళ్ళు 60 ఏండ్ల నుంచి తెలంగాణను పాలించి అసలు తెలంగాణల జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసుకున్నది కాంగ్రెస్ నాయకులు కాదా? ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కన్నా కనీసానికి శంకుస్థాపనలు చేసిరా? అక్కడ ఎక్కడో మొన్నటిదాకా కాళేశ్వరం అన్నారు కదా, తుమ్మిడిహెట్టి దగ్గర ఒక శిలాఫలకం వేసిర్రు. ఆ శిలాఫలకం కూడా శిథిలావస్థలోనే ఉన్నది. అక్కడ నుంచి తట్టెడు మట్టెత్తిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాళేశ్వరం మీద,
కేసీఆర్ గారి మీద పాలమూరు రంగారెడ్డికి కేసీఆర్ గారే అన్యాయం చేసిండ్రని బురద చల్లడం అవాస్తవం. అసలు ఇంకొకటి, నిన్న సబ్జెక్ట్ ఉంటే సరుకుంటే ఆయనకు బేసిన్ల గురించి బేసిక్స్ గురించి నీటి గురించి వెళ్ళి తేడా తెలిసేది ఉంటే నీటి మీద కేసీఆర్ గారి మీద మాట్లాడిన మాటల గురించి ఆయన కేసీఆర్ గారు నీళ్ల గురించి మాట్లాడిన మాటలకు వివరణిస్తాడు. సబ్జెక్టు లేక సరుకు లేక చేసిందంతా దొంగ పనులు లంగ పనులు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏమంటున్నాడండి? సావును ఎవడు కోరుకుంటున్నాడు? ఎవడు కోరుకుంటే వారింట్లోనే సావు వస్తుంది. ఎందుకు అలాంటి మాట? ఒక్క నిమిషం యాంకర్ గారు, మన ఇంట్లో పెద్దలు ఉంటారు, ఎప్పుడు పోయి పక్కింటోడు ఊకే తండ్రి మన పెద్దల చావులను కోరుకుంటే మనం ఊరుకుంటామా? కేటీఆర్ గారు సంస్కారవంతుడు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆయన ఒక పల్లెత్తి మాట కూడా అంటలేడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బన్నట్టుగా దాని విధంగానే ఆయన చేస్తున్న అవినీతి పైనే అక్రమాలపైనే ఆయన చేస్తున్న రాద్ధాంతాలపైనే చర్చలు పెడుతున్నాడు తప్ప పర్సనల్ గా ఎక్కడన్నా వేయండి. మెస్సీ తోటి మొన్నటికి మొన్న మనవడి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీ తోటి ఫుట్బాల్ ఆడించిండు. మా కేటీఆర్ గారు అన్న కొడుకును మన హిమాంశుడు ఎన్ని విధాలుగా బాడీ షేమింగ్ చేసిండండి. మేమెవరైనా చేసినావా? సంస్కారహీనుడు రేవంత్ రెడ్డి, సంస్కారహీనులు ఇప్పుడున్న పావని గారు ఒక నిమిషం అండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడడానికి సమయం ఇద్దాం. సునీతారెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఏమనుకుంటుంది అటు సీఎం మాజీ సీఎం మాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి, అసెంబ్లీకి వస్తారా లేదా అన్న క్వశ్చన్లు సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి బీజేపీ ఏమనుకుంటుంది? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? కేసీఆర్ గారు, రేవంత్ గారు, లేదంటే ఇద్దరి పైన అసహ్యంగా ఉన్నారా? గుడ్ మార్నింగ్ మేడం. మన జీటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే రోత గుట్టేలాగా ఉంది మేడం. ఇప్పుడు ప్యానల్ అట్లనే మాట్లాడుతున్నారు, బయట అట్లనే మాట్లాడుతున్నారు. సీఎంలు, ఒక ఎక్స్ సీఎం, ఒక ప్రజెంట్ సీఎం, ఇద్దరు అలాగే మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణ అంటే ఏమనుకుంటున్నారు, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే కనీస జ్ఞానం కూడా లేకుండా అసహ్యమైన లాంగ్వేజ్ తోటి ఏంది మేడం ఇది? ఎక్కడైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? ఆయన డెవలప్మెంట్ వీళ్ళు ఏం నష్టం చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్న గ్యారంటీలు ఏమైపోయినాయి, వీళ్ళు ఈ రాష్ట్రానికి చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం ఏంది అని ఆయన ఏమన్నా ప్రశ్నిస్తున్నారా? పోనీ వాళ్ళు చేసిన అప్పులు తప్పులు ఏమున్నాయో ఈయన ఏమన్నా పట్టించుకొని వాటి మీద కేసులు వేసి ఆ కేసులు ఏమన్నా తేలుస్తున్నారా? ఏం లేదు మేడం. నేను ఆకుతో కొడతా, నువ్వు చెక్కతో కొట్టు అన్నట్టుగా నేను తొండలు ఇడుస్తా, నేను ఒళ్ళు చీరుస్తా, కారం పెడతాను ఆయన అంటాడు. ఈయన తోలు ఒలుస్తా, అదే ఒలుస్తా, ఇది ఒలుస్తా అని ఈయన అంటాడు. ఎక్కడైనా సభ్యత సంస్కారం ఉన్న మాటలు మాట్లాడుతుండ్రా మేడం వీళ్ళు? ఎక్కడ ఆ సంస్కారం లేదు. ముఖ్యమంత్రుల స్థాయిలో మాట్లాడుకుంటుంటే ఈ ప్రజలకు గాని, ఈ జనరేషన్ గాని, కొత్తగా వచ్చే ఒక పొలిటికల్ గా వచ్చే యాస్పిరెంట్స్ గాని ఏ సందేశం ఇస్తున్నారు? రాజకీయం అంటే ఇదేనా, ఈ దరిద్రమేనా అని. ఇంకా విషయానికి వస్తే మేడం, ఇప్పుడు ఏదైతే నీళ్ల కోసం పెట్టుకున్న పంచాయతీ ఏదైతుందో ఈ సెంటిమెంట్స్ ఎందుకు మేడం? ఇప్పుడు కొత్తగా ఎందుకు సెంటిమెంట్స్ రగిలిస్తున్నారో నాకు అర్థమైతే లేదు. మనకు 2014 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి తెలంగాణలో ఉన్న నీరునంతా దోసుకపోయింది, మన నిధులు దోసుకపోయింది, మన నియామకాలు దోసుకపోయింది, మన తెలంగాణ రాష్ట్రము భ్రష్టు పట్టించారు అని చెప్పేసి మనము దాదాపుగా 1200 మంది బిడ్డల్ని బలి పెట్టి తెలంగాణ తెచ్చుకొని నిధులు నియామకాల కోసం మనం పట్టుబట్టి తెచ్చుకున్న ఈ తెలంగాణని ఏం చేసిండ్రో మనం చూస్తున్నాం మేడం. ఇవాళ ప్రశ్నిస్తున్నారు, ఇవాళ వచ్చి ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ గారు. నేను ముందు కేసీఆర్ గారినే తప్పు పడుతున్నా మేడం. ఎందుకు అంటే ఆయన ఏదైతే తెలంగాణ ఉద్యమకారునిగా ఒక గుర్తింపు ఉన్న తను తెలంగాణ రాగానే జరిగిన ఫస్ట్ మీటింగ్ లోనే మనకి ఎన్ని నీళ్లు రావాలి, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంత కేటాయింపులు ఉన్నాయి, 811 కేటాయింపులు టీఎంసీల కేటాయింపులు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇద్దరు ముఖ్యమంత్రులు పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని చర్చించుకొని ఆ కేటాయింపులు చేసుకున్నప్పుడు ఒక పాయింట్ మేజర్ గా కనిపిస్తుంది సునీత గారు. ఏంటంటే కూడా సరే ప్రభుత్వాలు మారుతాయి, అప్పుడు కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు, తర్వాత ఇంకెవరైనా మారచ్చు మారకపోవచ్చు అన్ని విషయాలు పక్కన పెట్టినా ఎట్ ద ఎండ్ ఈ జలాల గురించి పంచాయతీ ఉంది కాబట్టి ఎట్ ద ఎండ్ వీళ్ళ ఈ అంశంలో పెద్దన్న పాత్ర పోషించాల్సింది కేంద్రమే. కేంద్ర విషయంలో మీ దగ్గర పవర్ ఉన్నప్పుడు ఎందుకు మీరు ద్వంద్వ వైఖరి? వినండి మేడం, ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేటాయింపుల గురించి కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు
ట్రిబ్యునల్స్ ద్వారా ఏవైతే వచ్చిన 811 టీఎంసీల నీరు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని 299కి సంతకాలు పెట్టొచ్చిన కేసీఆర్ గారు అసలు ఏ ప్రాజెక్టుకి ఎంత కేటాయింపులో కూడా లేవు మేడం. ఇప్పుడు నాగార్జున సాగర్ కేటాయింపులు లేవు, నెట్టెంపాడు కేటాయింపులు లేవు. అసలు వరుసగా చెప్పాలంటే ఏ ప్రాజెక్టు కూడా కేటాయింపులు లేకుండా అసలు నదులకు నడకలు నేర్పిన, నేను 70,000 పుస్తకాలు చదివిన అనుకున్న పెద్ద మనిషి 299 టీఎంసీలకు ఒప్పుకొని రావడమే పెద్ద పప్పులో కాలేసిండు. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేసిండు. కానీ ఏ ఒక్క రోజు ఇవాళ వచ్చేసి చంద్రబాబు నాయుడు తిడుతున్నాడు, ఇంకెవరినో తిడుతున్నాడు. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో పోయినప్పుడు నీ రాష్ట్రానికి దోసుకొని పోతున్నారు. మనకు వచ్చేసి పోతిరెడ్డి పాడుకు రెగ్యులేటర్ దానికి బొక్క పెట్టి 4 టీఎంసీలు మేడం 2014 కంటే ముందు 4 టీఎంసీల నీళ్లు కొట్టుకొని పోయేటోళ్ళు ఇదే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 టీఎంసీలకు వెళ్ళిపోయింది మేడం. అది మరి కళ్ళు మూసుకొని ఏం చేసి ఫామ్ హౌస్ లో మండుకున్నావా, ఏం చేసినావు? వాళ్ళు 10 టీఎంసీల నీళ్లు కొట్టుకొని పోతుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అవతల నూరే జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు మేడం. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ నీళ్లు పోకుండా కాపాడాల్సిన ధర్మం నీకుంది. ఇంకొకటి మేడం 2020లో అప్పుడు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోవాల్సి వచ్చింది మేడం. ఇద్దరు సీఎంలు 20 రోజులు టైం ఇచ్చారు మేడం. ఆగస్టు 5వ తారీఖు నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ముఖ్యమంత్రులు మాట్లాడి ఈ ఇద్దరు షేరింగ్ గురించి మాట్లాడాలి ట్రిబ్యునల్ అని చెప్పినప్పుడు ఈయన కుంటి సాకులు చెప్పి అఫెక్స్ మీటింగ్ పోకుండా ఇంట్లో వండుకున్నాడు మేడం. ఆ టైంలో ఎందుకు పిలిచినారంటే అక్కడ పోతిరెడ్డి పాడుకు అక్కడ జగన్ ప్రభుత్వము టెండర్స్ పిలుస్తూ ఉంది. టెండర్స్ పిలిచి టెండర్లు చేసి వాళ్ళకి అనుమతులు వచ్చినాక తర్వాత మనం కొట్లాడినా కూడా రావు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని పిలిస్తే ఈయన మొద్దు నిద్రపోయి అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాకుండా కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు పిలిచినా కూడా పోకుండా ఇంట్లో పండుకొని ఇవాళ మరి కొత్త ముచ్చట్లు చెప్తున్నాడంటే ఈయన మాట్లాడే దాని మీద ఒక్కటైనా ఒక శాంటిటీ ఉందా? ఉద్యమకారుడేనా ఈయన? ఇంకా బూతులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విజ్ఞత చేసిన దరిద్రాల వల్ల ఇవాళ తెలంగాణ మొత్తం నాశనమైంది మేడం. వీళ్ళు చేసిన పని వల్ల సునీత గారు ఒక నిమిషం అండి, మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు ఒక నిమిషం, యాంకర్ గారు చెప్పండి. సునీత అండి, బీజేపీ వాళ్ళు మన నీళ్ల గురించి మన ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుకుంటాయి. అసలు మీ లాంగ్వేజ్ మాకు కాదు కానీ వినండి మేడం. ముఖ్యమంత్రి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? బూతుల పురాణం కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రిగా ఉన్న భాష గురించి మాట్లాడండి మీరు. పావని గారు, సునీత గారు ఒక నిమిషం అండి. పావని గారు ఒక నిమిషం. పావని గారు, సునీత గారు ప్లీజ్ ఒక నిమిషం అండి, మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. ఆ తర్వాత మీరు మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, ప్యానెల్ లో ఉన్నటువంటి మిత్రులకు అందరికి ఓకే అండి. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే కూడా సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ వైఫల్యాల గురించి కూడా కొన్ని మాట్లాడడం అయితే జరిగింది. బట్ 3 రోజుల తర్వాత అటు సీఎం రేవంత్ రెడ్డి సభలో ఆయన ఇచ్చిన కౌంటర్స్ అన్ని చూస్తుంటే కూడా పిన్ టు పిన్ మాటలలో కూడా కాస్త ఒక రకంగా కొందరికి అంటే ఈవెన్ ఆ సభలో చూసినా కూడా అందరూ ప్రజలైతే రియాక్ట్ అయినట్టయితే నాకైతే కనిపించలేదు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరు సైలెంట్ గా చూస్తున్నారు కానీ పెద్ద రియాక్షన్స్ కూడా ఏం కనిపించలేవు. సో ఏమనుకుంటున్నారు? రోజు రోజుకి పాలిటిక్స్ ఎట్టు తిరుగుతున్నాయి అనుకోవచ్చు? ఈ మాటలు ఎంత మేర ప్రభావం చూపిస్తాయి అనుకోవచ్చు? ఇప్పుడు ఇదంతా కూడా అధికార దాహం. ఎందుకంటే ఈనాడు కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిపాలిస్తా ఉన్నాడు. ఇక్కడ నీళ్ల పంచాయతీ అనేది ఇవి ఈనాటి ముచ్చట కాదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ నీళ్ల పంచాయతీ నడుస్తూనే ఉన్నది. నాడు మరి ట్రిబ్యునల్ విషయంలో కూడా మనకు 2015లో కావచ్చు, 2016లో కావచ్చు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి పరిణామాలలో 811 టీఎంసీలలో 299కి అగ్రిమెంట్ చేసుకున్నారని అక్కడ మనకు
కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు ఈ నీళ్ల పంచాయతీ అగ్రిమెంట్ తర్వాత మళ్ళా ఈ నీళ్ల పంచాయతీ ఎందుకు వస్తుంది, దాని మీద మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నాడో మరి కేసీఆర్ కూడా అర్థమై ఉండాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ అయితే అగ్రిమెంట్ చేసుకునేది వాస్తవం. ఎందుకంటే అది డాక్యుమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వము మన యొక్క కేంద్ర అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ మీద సంతకం పెట్టినాక మళ్ళీ ఇప్పుడు వీళ్ళని దద్దమ్మలని వీళ్ళు చేతగానని చెప్పి కేసీఆర్ మన సంధించిన తీరు ఇవాళ ఏదంటే రేవంత్ రెడ్డి స్టైల్ మనకు మొదటి నుంచి తెలుసు. రేవంత్ రెడ్డి ఒక మాట మనమంటే 4 మాటలు అంటాడు. ఆ పద్ధతిలో మనకు సరే అన్నాడు ప్రభుత్వంలో లేనప్పుడు అన్నాడు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు అంటున్నాడు అంటే ఒకవేళ నేను అది అనకపోతే అది నాదే తప్పు అనుకుంటారు అనే భావంతో ఆయన మాట్లాడినట్టు అవపడతా ఉన్నది నిన్న సభలో. అయితే ఇక్కడ ఏదేమైనా కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రస్తావన తీసుకురాకపోయినా కూడా ఇండైరెక్ట్ గా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే ఈ నీళ్ల పంపకాల విషయంలో నాడు నుంచి నేడు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం ఎవరితో జరుగుతుంది అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో ఇప్పుడు ఈ సెంటిమెంట్ ను రగిలేయాలనే ఒక ప్రయత్నం అయితే అవపడతా ఉంది. ఇప్పుడు చంద్రబాబు పేరు అవసరం ఏమున్నది, ఇప్పుడు జల పంపకాలు చేయాల్సింది ఎవరు, కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం దగ్గర వన్స్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ ఎక్కడిది. ఇప్పుడు ఒక ప్రపోజల్ పెట్టిరు, అయినా దాన్ని రీడిజైన్ చేసి ఒక ప్రపోజల్ పెట్టిరు కాంగ్రెస్, దాన్ని డిపిఆర్ రిటర్న్ చేస్తే దానికి కాంగ్రెస్ తప్పు కాదు కదా. అప్పుడు ఫస్ట్ మనకు అగ్రిమెంట్ ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో అక్కడ డిస్టర్బ్ కావడానికి కేసీఆర్ కారణము. అలా ఆ కేసీఆర్ ది అగ్రిమెంట్ సంతకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వము అది పదే చెప్పినటువంటి సందర్భం. ఆ రోజే కనుక ఒప్పుకోకుంటుంటే ఇవాళ మనం కొట్లాడడానికి ఒక అవకాశం ఉండేది. కానీ ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఏంటంటే గత ప్రభుత్వము. ఇప్పుడు అయితే నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. నీళ్ల పంచాయతీ ఏమైనా ఉంటే ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అప్పటి నుంచి నీళ్ల పంచాయతీ ఇవాడు తెలంగాణ ఆకాంక్ష ఉద్యమం నీళ్లు నియామకాలు కొట్లాడిందే ఇటువంటి పంచాయతీల కొరకు కదా. ఈ పంచాయతీలు ఏమైనా ఉంటే మరి చంద్రబాబు ప్రభుత్వం ఉన్నా జగన్ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు కూర్చొని మాట్లాడారు. మరి నాడైతే జగన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పంచాయతీ అయింది కదా. జగన్ కేసీఆర్ మరి కొంత మంచి అటాచ్మెంట్ ఉన్నటువంటి లీడర్లే కదా. మరి అప్పుడు ఎందుకు క్లోజ్ కాలేదు? ఇప్పుడు క్లోజ్ అయినటువంటి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి మీద చేయడం అంటే జస్ట్ చంద్రబాబును చెప్తే చంద్రబాబు తిడితే ఇది తెలంగాణలో ఏదైనా ఓట్లు సంపాదించుకోవాలనే ఆలోచన కేసీఆర్ కు ఉన్నది. సేమ్ టైం కేసీఆర్ ను ఒక్కటికి 4 మాటలు అంటే మనకు ఈయన ప్రభుత్వము ఇక్కడ జేజేలు కొడతారు అనే పరిస్థితి రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉండి ఈ కొత్త ఈ భాష సరే ఇప్పుడు మంత్రులు మాట్లాడినరు వాళ్ళకి వదిలేయాలి, కానీ సీఎం గా మరి కొంత మనకు డైరెక్ట్ గా మాట్లాడకుంటూ ఉంటే బాగుండేదేమో. కానీ అయితే రేవంత్ రెడ్డి స్వభావం ఎట్లా అంటే నన్ను అన్నప్పుడు నేను ఎందుకు దాన్ని కామ్గా ఉంటే దానివల్ల నష్టము పార్టీకి వస్తుంది, నన్ను కూడా తప్పుపడతారనే ఒక ఆలోచనతో అక్కడ మనకు ఈ సభలో మాట్లాడినటువంటి సందర్భం ఒకటది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ గద్దెనెక్కడము అది సాధ్యం కాదు అని అంటే రేవంత్ రెడ్డి ఎందుకు అనాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అవసరమే లేదు. రేవంత్ రెడ్డి అన్న దాని గురించి అందరం పేద పరిశాన అవుతాం. కానీ కవితే నడువుకు కొంగ కట్టుకొని తిరుగుతాంది కదా. కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఫ్యామిలీని అసలు రావద్దు, నేనే ముఖ్యమంత్రి అని ఆమె తిరగబట్టే. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో చక్కగా దిద్దుకొని దాని బయట మాట్లాడితే బాగుంటుంది. కానీ కేసీఆర్ ఒక్క మాట అని 4 మాటలు అనాల్సినటువంటి పరిస్థితి అయితే నాకు కేసీఆర్ అంటే ఇప్పటికీ అందరికీ గౌరవం ఉన్నది. కానీ రాకపోయారంటే వచ్చి ఎమ్మెల్యేగా పెట్టే ఇప్పుడు వచ్చి ఏదో మాట్లాడే దాంతో ఏమైందంటే ఇప్పుడు ఇది అనవసరమైనటువంటి డ్యామేజ్. ఇప్పుడు ఇది అంతటి కూడా ఏదంటే కేసీఆర్ ఏది మాట్లాడినా ఏది చేసినా కొంత అది బ్యాలెన్స్ గా మాట్లాడి పబ్లిక్ మెచ్చే విధంగా ఉంటే స్వీకరిస్తారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరు అంటున్నట్లు మల్లేశ్వర్ గారు మీరు అంటున్న కమెంట్స్ ప్రకారం చూస్తే మన కేసీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు అనుకోవచ్చా?
ఇప్పుడు వాస్తవంగా ఈ టైంలో ఇప్పుడు మీరు కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే 6 గ్యారంటీలపై నెల మీదనే స్పందించడము ఒక పెద్ద తప్పు. అక్కడి నుంచే ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది. ఎందుకంటే ఇట్లనే వదిలేస్తే రేవంత్ రెడ్డి గారు చేస్తారా చేయరా చూసి ప్రజలంతా నిర్ణయం తీసుకునేవాళ్ళు. నెల రోజులు కూడా కాలేదు, 6 గ్యారంటీ లేదు ఏవి అని మొదలు పెట్టారు. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఆ ప్రయత్నం నడుస్తూనే ఉన్నాయి. నిన్న కూడా దత్తమ్మ ప్రయత్నం ప్రభుత్వం అని లేకపోతే చేతగాని ప్రభుత్వం అని కొంత విరుచుకపడాల్సి. ఇప్పుడు దత్తమ్మ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. ప్రజలు మనము లాస్ట్ ఇయర్ మాట్లాడిన దానికి ఇప్పుడు మొదటి నుంచి మాట్లాడిన దానికి ఏదంటే వీళ్ళకి అధికారం లేకపోతే భరించలేకపోతా ఉన్నారు. వీళ్ళు ఏదో రకంగా వీళ్ళు కాంగ్రెస్ ను బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పుకోవడానికి కాంగ్రెస్ కి ఇది ఒక అవకాశం ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు అట్లా మాట్లాడడం వల్లనే ఇలా రేవంత్ రెడ్డి రియాక్షన్ ఆ రకంగా ఉన్నది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడక కనుక ఉంటే ఇప్పుడు ఇవాళ భాష మాట్లాడితే కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు, ఇవాళ రోజు కేటీఆర్ మాట్లాడిన భాష అది కొంచెం వినసొంపుగా లేదు. ప్రజలు కూడా చిత్కరి ఇప్పుడు వాళ్ళ కవితను అడిగితే చెప్తుంది. ఇప్పుడు కవిత అడిగితే భాష మీద ఇప్పుడు అది ఏం మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన దానికి కవిత మన కేటీఆర్ మాట్లాడిన దానికి చూడండి మీరు. రోజు కేటీఆర్ మీడియా ముఖంగా సోషల్ మీడియా వేదికగా అసలు ప్రభుత్వం మీద గాని రేవంత్ రెడ్డి మీద గాని విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి. దానివల్ల ఇప్పుడు ఒక ఏళ్ళు మాత్రమే అటు చూపెడతాను కానీ 4 ఏళ్ళు ఇటు చూపెడతాను. ఒక నిమిషం అండి, మీ పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఉందంట. పావని గారు ఏంటి మీ సబ్మిషన్? ఇప్పుడు అంటే పెద్దలు మల్లేష్ అన్న గారు కొంచెం ముసుగులు తీయాలండి. చంద్రబాబు నాయుడు ముసుగులు తీయాలి, కాంగ్రెస్ కు వత్తాస బలకే ముసుగులు తీయాలి. కేటీఆర్ అన్న మాట్లాడే భాషల సంస్కారహీనంగా కనబడుతుంది కానీ రేవంత్ రెడ్డి అనే భాషల సంస్కారవంతంగా ఉన్నదండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ప్రజలకు చేసిన హామీల మీద, తెలంగాణ పరిపాలన మీద మాట్లాడాలి. లాగుళ్లలో తొండలు దొరకొడతానన్నది ఎవరండి? ఉరిదిస్తా అన్నది ఎవరండి? రాళ్ళు ఎత్తుకొని కొట్టాలన్నది ఎవరండి? మీ ఇంటి కాకి మా ఇంటి వాలినా కూడా సంపాలన్నది ఎవరండి? సూచనలు ఇచ్చింది ఎవరండి? చీరి చింతకడదా అన్నది ఎవరండి? ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని రోజు సాగు కోరుకుంటున్నది ఎవరండి? కేసీఆర్ గారిని చావాలనేది, సమాధి కట్టాలనేది అది సమర్థిస్తున్నారా? ఒక నిమిషం, మీ పాయింట్ కి క్లారిటీ ఇస్తారు ఆయన టైం కాబట్టి. మల్లేశ్వర్ గారు ఒక నిమిషం, పావని గారు ఒక నిమిషం. పావని గారు ఈ పాయింట్ తీసుకున్నాను, ఒక నిమిషం ఆయన కూడా మాట్లాడనివ్వండి. మీ పాయింట్ కి ఆయన సమాధానం ఇస్తారు. మల్లేశ్వర్ గారు నేను ఇప్పుడు చెప్పింది కూడా అదే. ఒక్క మాట అని 4 మాటలు పడాల్సినటువంటి పరిస్థితి కేసీఆర్ కు లేదు అని ఆ పద్ధతులనే మొన్న అనవసరంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు సీఎం గా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని కూడా మీకు చెప్పినా నేను. ఇప్పుడే చెప్పినా నేను. అయితే ఇప్పుడు మంత్రులు మాట్లాడిన దానికును సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి తేడా ఉన్నది. కాకపోతే ఇక్కడ లాగుల తొండలు జొరగొడతాము ఇది అంటే ఇప్పుడు మేము తోలు తీస్తామన్న దానికంటే అది పెద్ద గొప్పదేం కాదు కదా. ఇప్పుడు నీ అనేది ఇప్పుడు మనం ఒక మాట ఇప్పుడు అయితే ఇప్పుడు చావు విషయంలో మాత్రము ఎవరు కోరుకున్నా ఎవరు చావరు. కాకపోతే ఇది చేపరార్థాలు ఊర్లలో పెట్టుకుని ఒక నిమిషం పావని గారు ఒక నిమిషం, మల్లేశ్వర్ గారు ఒక నిమిషము. దీని గురించి కూడా క్లారిటీ తీసుకుంటాను నేను కాంగ్రెస్ నుంచి. మానవతరాయ్ గారు ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేస్తారు, చెప్పండి. అండ్ ఇంకొకటి, ఈ మాటల గురించి మాట్లాడితే కూడా నేను ఇందాకనే మీకు చెప్పాను, సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడితే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అది అందరికి తెలుసు. ఓకే సరే, మీరు అన్న మాటలు వాళ్ళన్న మాటలు ఇవన్నీ పక్కన పెట్టినా ఈ మాట్లాడిన దాంట్లో ఒక్కసారైనా నీళ్ల గురించి మాట్లాడితే బాగుండేదేమో. మొత్తం ఈ సావడాలు చంపడాలు కరెక్టే కదా, ఇలాంటి మాట్లాడడం కూడా సబబు కాదు. మీరు అనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు, దాని గురించి గట్టి కౌంటర్ ఇవ్వచ్చు, అసెంబ్లీకి రమ్మండం, ఇవి కూడా బానే ఉన్నాయి. కానీ ఈ మాటలు కరెక్ట్ కాదన్న అభిప్రాయాలకి ఏం చెప్తారు? ఒకసారి ఇప్పుడు కేసీఆర్ గారికి చావు రాజకీయాలు, శవ రాజకీయాలు అలవాటు కాబట్టి ఏంది ఈ విధంగా తన మీద తను ఆ విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడిండు అనే అది ఇప్పుడు వాళ్ళు అన్నారంటే అంతకంటే ముందు మీరు అన్నారు బొంద పెడతాము చీరుతాము. వినండి, రేవంత్ రెడ్డి గారు ఆయన బతకాలి, చక్కగా ఉండాలి, బయటికి రావాలి, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలి అని చెప్పి ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి పరామర్శించిండు. నా కక్ష సాధింపు చర్యలు లేవు, నేను చేయాల్సిన పని చేసిన, కాళేశ్వరంలో అవినీతి పైన సిబిఐకి అప్పగించిన, నేను ఈ రాష్ట్రం అభివృద్ధిపై దృష్టి పెట్టినా అన్నాడు. అన్నట్టు ఆ విధంగా పరిపాలించుకుంటూ పోతుంటే మధ్యలో పానకంలో పుడకలెక్క వచ్చి బయటకు వచ్చి
తోలు తీస్తా దద్దమ్మ అసలు ఏం జరిగింది, ఇప్పటి నుంచి ఒక లెక్క రేపటి నుంచి ఇంకో లెక్క అంటే ఏంది? ఇది మా ఈ ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడాల్సిన మాటలేనా? బయటకు వచ్చి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే, ప్రజలకు ఏదైనా ప్రశ్నించండి, అది తప్పులేదు దాంట్లో. కాకపోతే ఈ శవ రాజకీయాలతో ఎంతకాలం జనాలు నమ్మించే ప్రయత్నం చేస్తారు? జనాలు ఏమన్నా గొర్రెలు అనుకున్నా అస్తమానం. ఇంకో అంశం మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు మన మెస్సీ గేమ్ అది ప్రభుత్వం కాదు, ప్రభుత్వ నిర్వహణ కాదు, ప్రభుత్వం భద్రత మాత్రమే కల్పిస్తుంది, దాంట్లో ఒక రూపాయి ఖర్చు కాలేదు, దాని ప్రైవేటు సంస్థలో భాగస్వామ్యం ఉన్నది. సింగరేణి వాళ్ళు ఎస్సీ గురుకులాల పిలగాలని అంతర్జాతీయ ఆటగాడితో మెస్సీతో ఆటలు ఆడించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్క నిమిషం, ఇక్కడ సబ్మిషన్ ఉందంట. మానవతిరాయ్ గారు మీ పాయింట్ కి ఏదో చెప్తారంట. పావని గారు ఏంటి నన్ను చెప్పండి, నన్ను పూర్తిగా చెప్పండి, మధ్యలో కాదు. ఈ పాయింట్ కి ఏదో మాట్లాడతారంట. చెప్పండి, అట్లా కాదు, మీరు మధ్యలో పావని గారు మళ్ళీ మాట్లాడొచ్చు, చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి గారు మనవడు ఎందుకు వచ్చిందంటే, ఆటలంటే క్రికెటే కాదు ఫుట్బాల్ కూడా ఆడతారు, అంతర్జాతీయంగా దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఆటకు మంచిగా ఉన్నది, ఒలింపిక్స్ లో మంచి గేమ్ ఇది, దీన్ని తెలంగాణ బిడ్డలు కూడా ఆడాలి, నేను తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన, ఈ గేమ్ ని ప్రోత్సహిస్తున్నా అని చెప్పి మనవడిని కూడా తీసుకొచ్చింది. కానీ కేటీఆర్ గారు మనవడు ఎట్లా పోయింది, మా భద్రాద్రి రాముడు అంటే అబుల్ హాసన్ తానీషాలు వాళ్ళు ముత్యాల తరంబరాలు తీసుకొచ్చేది రామచంద్ర స్వామికి. అదే విధంగా ప్రభుత్వంలో ఎవరుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులుంటే వాళ్ళు తీసుకెళ్ళటం ఆచారం, అది ఒక పద్ధతి, అది లాంఛనం, అధికారిక లాంఛనాలు అనమాట అవన్నీ కూడా. మరి కేటీఆర్ గారు మనలో ప్రభుత్వ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఏ విధంగా ముత్యాల తరంబరాలు ఒక మంత్రి తీసుకుపోవాల్సిన తరంబరాలని ఆయన ఎట్లా తీసుకుపోతాడు? అది అధికార దుర్వినియోగం కాదా? తప్పు కాదా? ఇది ఎక్కడ తప్పు అవుతుంది? ఇది ప్రభుత్వానికి ఒక నయా పైసా లేదు, ఆటను ప్రోత్సహించడం కోసం తన ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చిండ. కాబట్టి దీన్ని కావాలని రాద్ధాంతం చేస్తాయి. ఫార్ములా 1 రేస్ కాదు ఫుట్బాల్. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇటు ఎవరు అనుమతులు లేకుండా, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా, ఎన్నికల సంఘం అనుమతి లేకుండా, హెచ్ఎండిఏ తెలవకుండా ఇప్పటికి కూడా లెక్కలే లేవు, విదేశాలకు తరలించి ఆ డబ్బులు మళ్ళీ పార్టీ ఖాతాలో వేసుకున్నట్టు అనుకుంటారు వాళ్ళు. ఆ విధంగా విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఎవరు కూడా ఫుట్బాల్ పట్ల ఒక ఆలోచన వచ్చింది ప్రజలకు. దీని గురించి నేను క్లారిటీ తీసుకుంటాను, ఒక నిమిషం ఆగండి. చాలా విషయాలు మాట్లాడారు. అవునవును, కానీ సమయం తక్కువ ఉంది. అండ్ ఇంకొకటి శ్యామ్ సుందర్ వరయోగి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక్క నిమిషం అండి, ఒక అర నిమిషం. రాష్ట్రాన్ని పరిపాలించమని అప్పచెప్తే పందికొక్కులు లెక్క మెక్కి ఇలా ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజలు చర్చకు రమ్మంటే ఎందుకు రారండి? అంటే పందికొక్కుల భాగవతం. సరే, ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రాదా అని పక్కన పెడితే ఒక మాట మానవతిరాయ్ గారు, సరే వాళ్ళు ఏం చేశారు అని అంటే మీరు వచ్చాక ప్రారంభోత్సవాలు చేయొద్దు. మరి తినవలసిన పందికొక్కు అంటే బాగుంటుంది. ఒక నిమిషం పావని గారు, ఒక నిమిషం. మానవతిరాయ్ గారు ఏం చేశారు, ఏమైనా అభివృద్ధి చేశారా అంటే మీరు వచ్చాక ప్రారంభోత్సవాలు చేశారు కదా కొన్ని కార్యక్రమాలకు సంబంధించి, మరి వాళ్ళు ఏం చేస్తారు? నిన్న మళ్ళీ వస్తాను, ఒక నిమిషం. పావని గారు ఒక నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు, సో ఏంటి ఇక్కడ మీ పాయింట్ ఏంటి, మీరేమనుకుంటున్నారు? అటు సీఎం మాజీ సీఎం ఇద్దరు మాట్లాడుకుంటున్న అంశాల్లో మీరేమి అబ్జర్వ్ చేస్తారు? సామాన్య ప్రజానీకం తలదించుకోవాల్సి వస్తుందండి. వీళ్ళ భాష, వీళ్ళ వేషాలు, వ్యవహరించే తీరు. ఇప్పుడు కేసీఆర్ మనమడు వచ్చిండు, కేటీఆర్ కొడుకు వచ్చిండని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన మనమడిని తీసుకెళ్లడం కూడా తప్పే. అది అధికార కార్యక్రమం. ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడినప్పుడు మానవతిరాయ్ గారు ఒక్క నిమిషం అండి. శ్యామ్ సుందర్ గారు వాళ్ళ పాయింట్ ఏంటంటే అది ప్రైవేట్ ప్రోగ్రామ్ చెప్పేసి అంటున్నారు. మానవతిరాయ్ గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది. ఒక నిమిషం, లెట్ హిమ్ స్పీక్ అండి. అది ఆయన జస్ట్ ఆయన రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా ఆయన ఒక జర్నలిస్ట్, ఆయన అభిప్రాయం ఏదో చెప్పనివ్వండి. మీరు అభిప్రాయాల దగ్గర ఇట్లా కాళ్ళలో కట్టలేదు. ఒక నిమిషం ఆగండి. మానవతిరాయ్ గారు మాట్లాడివ్వండి, వాళ్ళ అభిప్రాయమే, అంతేగాని మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, మీ టైంలో మాట్లాడివ్వాలి. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ ఒక నిమిషం. అదే నా అభిప్రాయం అండి, మీరు దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. ఒక నిమిషం, లెట్ హిమ్ స్పీక్. ఆయన ఒపీనియన్ అంటే తెలుసుకోనివ్వండి. శ్యామ్ సుందర్ గారు వినడం అలవాటు చేసుకోవాలండి. డిబేట్ కి వచ్చినప్పుడు వినడం కూడా నేర్చుకోవాలి. మీరు మాట్లాడినంత వరకు నేను మాట్లాడలేదు. మాట్లాడాలి, ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. మీరు సబ్మిషన్ చెప్పండి, అది చెప్పండి, సబ్మిషన్ చెప్పండి. అంటే
వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు చేసిందే మేము చేస్తేనేమో కరెక్ట్, వాళ్ళు చేస్తే తప్పు అనడం కూడా కరెక్ట్ కాదు. 100% తప్పే. ఆయన అధికారిక కార్యక్రమంలో మనమడిపోయి తలంబరాలు ఇవ్వడం చాలా దుర్వినియోగం. సంబంధం లేదు. ప్రభుత్వం గురించి ఒక రూపాయి ప్రైవేట్ సంస్థలు అది మీరు ఏం మేధావో నాకు తెలవట్లేదు. మరి ఎప్పుడు కొత్తగా కనపడుతున్నారు టీవీ ఎప్పుడు కనపడలేదు. తెలుసుకొని రావాలి. ఇక్కడ ఏం తెలుసుకోకుండా రాకుండా మాట్లాడచ్చు దయచేసి. సరే నువ్వే మాట్లాడుకో. ధర్మాదాయ శాఖ చెప్పిన పాయింట్ మళ్ళీ చెప్తున్నారు. ఆయన చెప్పని అదే పాయింట్ రిపీట్ అవుతుంది. దయచేసి ఒకసారి వినండి మానవరాయ్ గారు. ఎవరైనా పాల్గొనొచ్చు. నాకు మీ పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. శ్యామ్ సుందర్ గారు, సునీత గారు వస్తాను. ఒక్క నిమిషం అండి, క్లారిటీ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. శ్యామ్ సుందర్ గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్ అండి. అక్కడ లెక్క ఆయన క్లారిటీ ఏంటంటే, ఒక్క నిమిషం అండి మానవరాయ్ గారు, మీకు సమయం ఇచ్చారు. యూఆర్ వేస్టింగ్ ద డిబేట్ టైం అండి. ప్లీజ్ ఒక్క నిమిషం, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఒక్క నిమిషం శ్యామ్ సుందర్ గారు. సరే, ఆయన వర్షన్ ఏంటంటే అది గవర్నమెంట్ తరఫున చేసేది కాదు, ప్రైవేట్ కి ఎవరికన్నా పిలుచుకుంటాము, దానికి ఎందుకు అంత నొక్కాల్సిన అవసరం ఏంటి అని కూడా ఆయన పాయింట్. నేను చెప్తున్నానండి, ఒక్క నిమిషం అండి, నేను చెప్తున్నా కదా అదే పాయింట్. శ్యామ్ సుందర్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. మీరు అభిప్రాయాలు వినాలి. అధికార పార్టీ సహనం ఉండాలి. వాళ్ళు ఫ్రస్ట్రేట్ చేస్తారు, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు అంతే. మీరు సంయమనం పాటించాలి, మీరు పాటించాలి. ప్రతిపక్షాలన్నా ఎవరన్నా అభిప్రాయాలు చెప్తారు, మీరు వెయిట్ చేయాలి. ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి, నేను చెప్తున్నా. పావని గారు ప్లీజ్ వెయిట్ అండి. శ్యామ్ సుందర్ గారు మీరు పాయింట్ కంక్లూడ్ చేయండి, నేను సునీత గారి దగ్గరికి పాయింట్ కంక్లూడ్ చేస్తున్నాండి. ఏంటండి మానవరాయ్ గారు చెప్తే కూడా మళ్ళీ మాట్లాడాలి కదా మీరు. మీరే ఇట్లా మాట్లాడతారు. ఐదుగురు ఉన్నారు ప్యానెల్లో, అందరూ మాట్లాడాలి. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు విశ్లేషకుడు మాట్లాడాల రూపాయి నాణ్యాన్ని మాట్లాడుతానేమో మంచిగా కనబడతాయి. శ్యామ్ సుందర్ గారు గ్లోబల్ సమ్మిట్ చెప్పారు, గ్లోబల్ సమ్మిట్ జరిపారు. 800 కోట్లు నువ్వు పోయినవా? తెలుసు సునీత గారు ఒక్క నిమిషం అండి. మానవరాయ్ గారు, శ్యామ్ సుందర్ గారు విశ్లేషకుడు గారు చీకట్లో ఉన్నారు. మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మానవరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి ఆగండి. ఒక్క నిమిషం మీరు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు మేడం, ఇక్కడ ఈ ప్యానల్ అట్లనే కొట్టుకుంటున్నారు. అక్కడ ఇద్దరు సీఎంలు, ఎక్స్ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా రోడ్డు మీద పడి ఇక్కడ కుక్కల మాదిరిగా అరుచుకుంటున్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి లేదు. వినడానికి కూడా అసహ్యంగా ఉంది. నేను ఏమంటున్నానంటే మేడం, రోడ్డు మీద పడి ఒకరితో ఒకరు ఒలుచుకోవడం కాదు. అసెంబ్లీకి రమ్మనండి ప్రతిపక్ష నాయకుల్ని, గౌరవంగా అక్కడ ముఖ్యమంత్రిని చేసిండ్రు, 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. 10 ఏళ్ల పరిపాలన జరిగిన అవకతవకల గురించి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఈ సీఎం గారు చేస్తున్న అవకతవకల గురించి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు కదా. ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ గవర్నమెంట్ డబ్బు పెట్టిండా, ప్రైవేట్ డబ్బు పెట్టిండా? మరి సింగరేణి నుంచి వచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ మరి సింగరేణి కోసం పెట్టాలి, సింగరేణి సంక్షేమం కోసం పెట్టాలి. కాబట్టి అది ఎలా పెట్టింది? ఇవన్నీ నేనేమంటున్నా మేడం అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు రేపు అసెంబ్లీ పెడతా అంటుండగా వచ్చి చీల్చి చెండాడండి, దమ్ము ధైర్యం చూపియండి. ఆయన 6 గ్యారంటీల గురించి మాట్లాడండి. ఆయన ఏ విధమైన అవకతవకలు చేస్తున్నాడు, ప్రజలకు ఏ విధంగా వాగ్దానాలు ఇస్తున్నాడు, మొన్న జరిగిన ఎలక్షన్లకు పోయి ఏ విధంగా బెదిరించి ఓట్లు వేయించుకున్నారు, ఇవన్నీ మీరు ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు మీరు ప్రశ్నించండి. అప్పుడు మీ ఇద్దరు ఎవరు తోడు దొంగలో, నువ్వు గత ముఖ్యమంత్రి దొంగనా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి దొంగనా అని మీరు బయట పెట్టండి. మీరు వచ్చి జనాలల్లో ఆయనో మీటింగ్ పెడతాడు, ఈనో మీటింగ్ పెడతాడు, ఆయనో చాటింగ్ పెడతాడు, ఈనో చాటింగ్ పెడతాడు. ఈ రోడ్డు మీద ఎందుకు ఖర్చుకోవడం? మీరు శాసనసభ్యులు ఇద్దరు గౌరవంగా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. ఒకటి సునీత గారు, మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా అసెంబ్లీలో, మీరు కూడా మాట్లాడచ్చు కదా. వాళ్ళు అడిగినట్టు మీరెందుకు అడగలేకపోతున్నారు? మేడం ఖచ్చితంగా అడుగుతాం, మేము అడుగుతాం మేడం. ఇప్పుడు ఈయన 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు దేనికి తెచ్చిండో మేము ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి బ్యాచ్ ఏం మేడం
300 కోట్లు పెట్టి డేరాలు ఎత్తే డేరా సబ్మిట్లల్లా ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయని మాట్లాడని బండి సంజయ్ తదేకంగా వచ్చి ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు మాట్లాడిందంటే అసలు మీ బంధం ఎంత గొప్పదంటే అంటే సునీత గారు అంటే ఒక పాయింట్ అడిగిన దానికి చాలా విషయాలు ఇప్పుడు పాలమూరు విషయమనే కాదు ఈవెన్ కృష్ణా జలాల గురించి కూడా నేను మిమ్మల్ని ఇందాకనే అడిగాను ఆ విషయంలో మీకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు మీరు కూడా దాని గురించి అయోధ్య గురించి యూపీఏ గవర్నమెంట్ 2013 చెప్పండి మీరు చెప్పండి ఆవిడ ఆగారు మీరు చెప్పండి ఒక నిమిషం ఆమె ఆగింది మీరు చెప్పండి మేడం నేను ఒకటి చెప్తున్నాను 2014 నుంచి ఏదైతే మన రాష్ట్రాలు విడిపోయినాయో అప్పటికి అంతకంటే ముందు మనకు ఓన్లీ మనకు అలొకేషన్స్ నాగార్జున సాగర్ కు 105 టీఎంసీలు రాజోల్ బండకు 15 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ నుంచి 89 టీఎంసీలు మాత్రమే అలొకేషన్ జరిగినాయి మేడం. శ్రీశైలం నుంచి ఎవాపరేషన్ కు 11 టీఎంసీలే మనకు అలాట్ అయినాయి. పాలమూరుకు అలాట్ కాలేదు, నెట్టంపాడుకు అలాట్ కాలేదు, కోయల సాగర్ కు అలాట్ కాలేదు, ఈ ఎస్ఎల్బిసి అలాట్ కాలేదు. వాటి మీద కొట్లాడకుండా మన ముఖ్యమంత్రి గారు 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చిండు. ఆ తర్వాత ఆయన 9 సంవత్సరాల కాలంలో వాడింది మేడం. ఓ కాళేశ్వరం అని మూట కట్టేసి ఆ కాళేశ్వరానికి 1,00,000 కోట్లు తగలబెట్టింది. ఒక నిమిషం సునీత గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. పావని గారు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సునీత గారు పావని గారు ఒక్క నిమిషం ఆవిడ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను మీ దగ్గరకు వస్తాను, మీరు ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. మీ పాయింట్ చెప్పండి, కంక్లూడ్ యువర్ పాయింట్. టైం తక్కువ. ఏమంటున్నా మేడం అంటే ఈ పాలమూరు ప్రాజెక్ట్ కు ఎప్పుడైతే డిపిఆర్ అడిగిండ్రో డిపిఆర్ లో కూడా మేము అడగడం జరిగింది మేడం. మనం ఏదైతే మైనర్ ఇరిగేషన్ నుంచి తీసుకుంటున్నా ఏదైతే 45 టీఎంసీలు పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కు వచ్చే 45 టీఎంసీలు 90 టీఎంసీలకు ఈ పాలమూరుకు అలకేట్ చేయడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వమని వీళ్ళని అడిగినప్పుడు డిపిఆర్ లో కరెక్ట్ గా లేదని చెప్పి మళ్ళీ వాపస్ వస్తే 1 ఇయర్ ఏం గంటలు కాసిండా మీ ముఖ్యమంత్రి? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. నాకు మీ పాయింట్ అర్థమైంది. ఆగండి, ఒక నిమిషం ఆగండి. సునీత గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం ఆగండి. పావని గారు మీ పాయింట్ ఏంటండి? టైం తక్కువ ఉంది, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. వస్తానండి శ్యామ్ సుందర్ గారు, ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. సునీత గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సునీత గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మీ పాయింట్ విన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. పావని గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. ఇప్పుడు 2013లో యూపీఏ గవర్నమెంట్ 299 టీఎంసీలకు ఒప్పందం చేసుకొని అప్పుడు మరణ శాసనం రాసింది నిజం. ఇంకొకటి కృష్ణా నదిలో 299 టీఎంసీల తాత్కాలిక కేటాయింపు మాత్రమే ఇక్కడ లెటర్ లో ఉంది. ది కరెంట్ ఇయర్ అని ఇక్కడ లెటర్ లో ఉంది. ఇయర్ మార్పులు చేర్పులు జరుగుతాయి. 299 టీఎంసీలకే కేసీఆర్ గారు సంతకం చేసిండ్రు అని బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మార్చుకోలేదని అడుగుతున్నాము. టైం తక్కువ ఉంది, ప్లీజ్ ఆగండి. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఫైనల్ గా పావని గారు ఒక్క నిమిషం. పావని గారు సరే, ఇవన్నీ విషయాలు ప్రజలు చూస్తున్నారు, నిజాలు ఏంటో తెలుసు. మీరు ఇవంతా చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకు క్లారిటీ ఉంది ప్రజలకి. పావని గారు ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పండి. ఈసారి అసెంబ్లీకి వస్తున్నారా లేదా కేసీఆర్? ఒక నిమిషం అండి. సునీత గారు ఒక నిమిషం ఆగండి. మీరు టైం తక్కువ ఉందని నేను చెప్పాను, మీకు టైం ఇచ్చాను, మీరు కంక్లూడ్ చేశారు. ఆగండి. పావని గారు ఫైనల్ గా చెప్పండి. అదేదో అసెంబ్లీకి వచ్చి మీరు చెప్పే పాయింట్స్ అన్ని వ్యాలిడ్ గా ఉన్నాయి. ఇవన్నీ ఏదో మీరు అసెంబ్లీలో మాట్లాడితే బాగుండేది కదా. ఏం చెప్తారు? కేసీఆర్ అసెంబ్లీలో యాంకర్ గారు
జగదీష్ అన్న గారు మాట్లాడితే మైకులు కట్ చేసిండ్రు, హరీష్ రావు గారు మాట్లాడితే మైకులు కట్ చేసిండ్రు, వీడియోలు కట్ చేసిండ్రు, కేటీఆర్ అన్న మాట్లాడితే మైకులు కట్ చేసిండ్రు, బీసీల గురించి గంగుల కమలాకర్ మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే మైకులు కట్ చేయరేమో కాబట్టే కదా అక్కడ టైం ఇస్తలేరు కాబట్టే ప్రజాక్షేత్రంలోకి వచ్చి వాళ్ళ తప్పులనన్నిటినీ వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది బయట పెడుతున్నారు. ఇప్పుడు బీజేపీలో 8 మంది అన్న పాయింట్ ప్రకారం కేసీఆర్ కూడా వచ్చి అసెంబ్లీలో మాట్లాడితే ఆయన మైకు కట్ చేసినా, ఆయనకు టైం కట్ చేసినా అప్పుడు మీరు అన్న పాయింట్ వ్యాలిడ్. కేసీఆర్ అక్కడికి వెళ్లకుండానే మాట్లాడకుండానే కట్ చేస్తున్నారు, ఎల్లరూ చేయరు అని చెప్తే ఎట్లా? ఇప్పుడు రోజు మనం చూస్తూనే అసెంబ్లీ జరిగినప్పుడు మనం ప్రతిపక్ష నేత కదా, మేబీ ఆయన మాట్లాడేది వింటారేమో కదా. ఆయన ప్రజల కోసమే మాట్లాడతారు, ప్రజాక్షేత్రంలోనే మాట్లాడతారు. వచ్చినప్పుడు వస్తారు, మాట్లాడతారు. ఆ టైం కూడా ఉన్నది. ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే అతలాకుతలం అయిపోతున్నారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆయన ఒక్క ఒక్క నిమిషం అండి, చెప్పండి మీ పాయింట్ కంక్లూడ్ చేయండి పావని గారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి నీటి గురించి మాట్లాడితేనే ఈ 2 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తరుముకుంటున్నారు. నేనియలేదు కేసీఆర్ చేపల పులుసు పులుసు తిన్నాడు, ఆయననే వేసిండు అని చెప్తున్నారు. ఇగో మనకు ఇప్పటి వరకు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యం. ఇప్పుడు 8 మంది, వాళ్ళు 8, వీళ్ళు 8 మంది ఉన్నారు. పార్లమెంట్ లో ఏనాడన్నా తెలంగాణకు కావాల్సిన నిధుల గురించి గాని, తెలంగాణకు రావాల్సిన వాటాల గురించి గాని, తెలంగాణకు కనీసానికి మీరు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు బీజేపీ. మరి మెడికల్ కాలేజ్ ఇయ్యి అనేసి కాంగ్రెస్ వాళ్ళు అడిగింది లేదు. ఈ బీజేపీ వాళ్ళు కూడా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా తెచ్చింది లేదు. ఆ బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి మా కరీంనగర్ నుంచి వెళ్ళి ఫ్లైట్ పోతుంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ఉన్నాడు. ఇంకొకటి సిఎస్ఆర్ నిధులు మల్లేశ్వర్ గారు ప్లీజ్, సునీత గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇద్దరు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు, ఒక్క నిమిషం. మల్లేశ్వర్ గారు ఫైనల్ కామెంట్స్ చెప్పండి. పావని గారు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, టైం తక్కువ ఉంది. మల్లేశ్వర్ గారు మీ పాయింట్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళ కథ చూస్తే ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ పంచాయతీలు కేసీఆర్ రేవంత్ రెడ్డి బయట తిట్టుడేమో గానీ ఈ కాదు. ఇప్పుడు డిబేట్ కి వచ్చినాక కూడా ఈ పంచాయతీ ఒకరు మాట్లాడినాక ఒకరు మాట్లాడండి, మీకు మీ అభిప్రాయ భేదాలు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇప్పుడు కేసీఆర్ ప్రపోజల్ పెట్టినటువంటి 45 టీఎంసీలకు కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో మనకు వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు, మీరు 45 టీఎంసీలు దేనికి వాడుకుంటాం అనేది చెప్పలేదు, కుంటల చెరువుల అనే దాని మీద దాన్ని రిటర్న్ చేసినటువంటి పరిస్థితి ఉంది, ఒక క్లారిటీ లేకనే. దానివల్ల ఇప్పుడు కేంద్రము దగ్గర మరి సరే అది కాదు అని చెప్పి అంటే కరెక్ట్ గా డిపిఆర్ సబ్మిట్ చేస్తే 600 టీఎంసీల నుంచి 700 వరకు పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, కానీ ఆనాడు ప్రభుత్వము కొంత మరి మనకు ప్రాపర్ గా చేయకపోవడం వల్లనే నష్టం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎన్నికల ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మారింది, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. ఇప్పుడు నీళ్ల పంచాయతీ నాడు చేయని కేసీఆర్ ఇప్పుడు చేస్తాను అని, లేకపోతే ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిందని మాట్లాడితే ఇప్పుడు అది కొంత వినసొంపిగా లేదు. ఎందుకంటే దీన్ని ఏంటంటే నీళ్ల విషయాన్ని ట్రంప్ కార్డుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరు ప్రపోజల్ పెట్టినా ఇవ్వాల్సింది బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తే నీళ్ల పంచాయతీకి ముగింపు. మల్లేశ్వర్ గారు రైట్ అండి. మానవతరాయ్ గారు మీతోనే కంక్లూడ్ చేస్తాను, ఒక్క నిమిషం ఆగండి. శ్యామ్ సుందర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చెప్పండి శ్యామ్ సుందర్ గారు. శ్యామ్ సుందర్ సార్ అవపడతలేడు అసలు. శ్యామ్ సుందర్ గారు నా ఆడియో వినిపిస్తుందా మీకు? మ్యూట్ లో ఉన్నారండి మీరు. ఇప్పుడు ఓకే చెప్పండి. ఇప్పుడు డిబేట్ కి వచ్చినప్పుడు మా అభిప్రాయమే మిగతా వాళ్ళు కూడా చెప్పాలి అనడం కరెక్ట్ కాదు. మీ యాంగిల్లో నా యాంగిల్లో నాది కరెక్ట్, మీ యాంగిల్లో మీది కరెక్ట్. కాబట్టి ఒకళ్ళని మాట్లాడి రెండో విషయం ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ సచ్చీలమైన గవర్నమెంట్ ఏం కాదు, అవినీతి కుంభకోణాల్లో పూరుకుపోయింది కాబట్టి ప్రజలు దాన్ని తిరస్కరించారు.
తిరస్కరించి కాంగ్రెస్ ని అధికారం ఇచ్చిండ్రు. కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ అదే పద్ధతిలో పోతుంది. తర్వాత కాంగ్రెస్ ఇప్పుడు ఒకటి సొంతంగా కేబినెట్ మినిస్టరే మా మినిస్టర్లంతా నేను అవినీతి చెయ్యా, మాకు మినిస్టర్లంతా డబ్బులు నేను తీసుకోను అని కాంగ్రెస్ మినిస్టరే అన్నారు. అన్నప్పుడు దాన్ని ఎట్లా అవినీతిని సమర్థించుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఇది అడిగితే కోపం వస్తే ఎట్లా? కాబట్టి కోపానికి రాకండి, వినడం నేర్చుకోండి. రైట్ అండి, రెండో రైట్ అండి. ఒక విషయం నాకు అవకాశం ఇచ్చారా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వినండి శ్యామ్ గారు నాకు ఇచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎక్కడైనా సరే సమాజ సంక్షేమం కోసం క్రీడల ప్రోత్సహించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. ఏ పరిశ్రమ అయినా సరే, ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా, దానికి ఖర్చు పెట్టింది అది లెక్క కాదు, అది అభివృద్ధి కోసమే, క్రీడాభివృద్ధి కోసమే. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు, సింగరేణి దీనికే కాదు, చాలా కార్యక్రమాలు కూడా ఆర్థిక సహాయం చేస్తుంది. సివిల్ సర్వీస్ అభ్యర్థులు కూడా సంవత్సరానికి ఎవరైతే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు కూడా ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది. ఇది సహాయం కింద చేస్తుంది, అంతేగాని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చేస్తుంది. కాబట్టి తెలుసుకోరాని మీరు అంటున్నది ప్రైవేట్ కార్యక్రమము, ప్రభుత్వ కార్యక్రమం కాదు. సింగరేణి అనేది ఒక సంస్థ, అది ప్రభుత్వ రంగం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు కేసీఆర్ మాటలకి సంబంధించి అటు ప్రతిగా కౌంటర్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఇంకా తన అధికారంలో ఉన్నంత వరకు అటు ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ని తన కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనంటూ కూడా అల్టిమేటం అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ కమెంట్స్ విషయంలో మాటల పైన ఉన్నంత శ్రద్ధ ప్రజల సంక్షేమం పైన అటు ఇద్దరు నేతలకు ఉంటే బాగుండేదని కూడా అటు ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కేసీఆర్ యాక్టివ్ గా ఎలాగో ప్రజా క్షేత్రంలోకి వస్తాను, బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి అసెంబ్లీలోకి వస్తారా, మాట్లాడతారా అనేది కూడా వేచి చూడాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.